మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నిన్నటి రోజున డిఎస్సి ఎగ్జామ్లో మొదటి విమానయాన ప్రయాణం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మధ్య జరిగింది అంటూ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి చాలా చాలా ఇంపార్టెంట్. అందు గురించనే ఎయిర్పోర్ట్లతో సహా మొత్తం అన్నీ కూడా రాసుకుంటూ వచ్చానండి మీ గురించి. మరి లేట్ లేకుండా చూసేద్దాము. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుందండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. విమానంను తయారు చేసింది రైట్ సోదరులు అండి 1904లో. మరి భారతదేశంలో మొదటి విమానయాన ప్రయాణం అనేది 1911లో జరిగిందండి. అలహాబాద్ నుండి నైనిటాల్ మధ్య ఇది ఎయిర్ మెయిల్ సర్వీస్ అండి. ఎయిర్ మెయిల్ సర్వీస్. దీన్ని నడిపింది ఎవరు అంటే హెన్రీ పికెట్. అదే ప్రపంచంలో మొదటి విమానాన్ని ప్రయాణం కలిగా ఈ నగరాల మధ్య జరిగింది లండన్ నుంచి పారిస్ వరకు అండి. అదే భారతదేశంలో అయితే అలహాబాద్ నుండి నైనిటాల్ మధ్య ఎయిర్ మెయిల్ సర్వీస్ అండి. అదే ప్రపంచంలో అయితే లండన్ టు పారిస్ అండి. మరి మన దేశంలో మొదటిసారిగా జేఆర్డి టాటా అనే వ్యక్తి తొలిసారిగా ముంబై నుండి కరాచీకి విమానాన్ని నడిపాడండి. మరి ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మూడు కూడా చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. జేఆర్డి టాటా అనే వ్యక్తి తొలిసారిగా ముంబై నుండి కరాచీకి విమానాన్ని అయితే నడిపాడండి. అదే భారతదేశ విమానయాన పితామహుడు ఎవరంటే జేఆర్డి టాటా అండి. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క ఎయిర్లైన్స్ యొక్క మోటో ఏంటిది? టచ్ ద స్కై విత్ గ్లోరీ. మరి సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడ ఉందంటే అలహాబాద్ ఏ రాష్ట్రమో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంటే గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశం అనమాట. నెక్స్ట్, మన దేశంలో విమానయానాన్ని ప్రైవేట్ రంగంలో నిర్వహించిన సంవత్సరం 1953లో అండి. 1953లో. మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి రాజ్ అధ్యక్ష కమిటీ సూచన మేరకు 1953లో ప్రైవేట్ రంగంలో ఇక్కడ రాజ్ అధ్యక్ష కమిటీ అండి నిర్వహిస్తున్నటువంటి విమానయాన సంస్థలన్నింటినీ కూడా జాతీయం ఎప్పుడు విమానయాన సంస్థలు జాతీయం చేశారంటే 1953లో అండి. మరి రెండు ప్రధాన ప్రభుత్వ రంగ కార్పొరేట్లుగా విభజించింది 1953 రాజ్ అధ్యక్షత కమిటీలో. మరి 1953లో జరిగిందండి. ఇదండి మ్యాటర్. నెక్స్ట్, ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటా సంస్థకు అప్పగించిన తేదీ 2022లో అండి. 2022లో మరలా ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అప్పగించారండి. మరి ఎయిర్ ఇండియా చిహ్నం ఏంటంటే సూర్యుడు మరియు మహారాజా. ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీలో. ఎయిర్ ఇండియాను స్థాపించిన వారు ఎవరు అంటే జేఆర్డి టాటా అండి. అదేవిధంగా 1946లో ఎయిర్ ఇండియా పేరుతో ఏర్పడిన దాన్ని 1948లో ఏ పేరుకి మార్చారు అంటే ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్. నెక్స్ట్, 1948వ సంవత్సరంలో ఎయిర్ ఇండియా తన ప్రయాణాన్ని ఏ నగరాల మధ్య ప్రారంభించింది? 1948లో ముంబై టు లండన్. 1948లో ఎయిర్ ఇండియా ఏ నగరాల మధ్య ప్రారంభించిందంటే ముంబై టు లండన్. ఇదండి. ఇప్పుడు విమానాశ్రయాలు వాటి యొక్క కథను చూసేద్దామండి. మరి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇది న్యూఢిల్లీలో ఉందండి. ఇది దేశంలోనే కాకుండా దక్షిణ ఆసియాలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది దేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం ఢిల్లీ. అదేవిధంగా దక్షిణాసియాలో కూడా అత్యంత రద్దీ గల విమానాశ్రయం అండి. నెక్స్ట్ చూద్దాం. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందండి. మన దేశంలో అతిపెద్ద విమానాశ్రయం అండి. అదే దేశంలో రెండవ రద్దీ గల విమానాశ్రయము ఈ మహారాష్ట్రలో ఉందండి. దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుంది? ముంబైలో ఉంది. అది రెండవ రద్దీ గల ఎయిర్పోర్ట్. నెక్స్ట్, మూడోది సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే కలకత్తాలో ఉండేది. సుభాష్ చంద్రబోస్ కలకత్తా కదా, అక్కడే కదా ఇచ్చేసారు. మరి తూర్పు భారతదేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయమే ఈ కలకత్తాలో ఉన్నటువంటి విమానాశ్రయం అండి, సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం. నెక్స్ట్, కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి కంపు మీద బెంగ ఉందండి.
కెంప బెంగ, కంపు మీద బెంగ ఎయిర్పోర్ట్. దీన్నే రెండవ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటామండి. ఈ కర్ణాటకలో ఉంది కెంపెగౌడ, కర్ణాటకలో ఉంది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది దేశంలో రెండవ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేనంబాకంలో ఉందండి. అన్నాదురై ఎయిర్పోర్ట్ మేనంబాకం. ఇది దేశంలోనే 3వ రద్దీగల విమానాశ్రయం. అత్యంత రద్దీగల విమానాశ్రయము ఢిల్లీ అని చెప్పుకున్నాం. 3వ రద్దీగల విమానాశ్రయము ఈ యొక్క తమిళనాడు అండి. మరి 2వ రద్దీగల విమానాశ్రయం ఇదండి ఛత్రపతి శివాజీ అంటే ముంబై అండి. 3వది తమిళనాడు. నెక్స్ట్ లోకప్రియ గోపీనాథ్ బార్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గౌహతిలో ఉందండి. లోకప్రియ గౌహతి. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. దీని గురించి మనకు బాగా తెలుసు, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది శంషాబాద్ హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉందండి. దేశంలోకెల్లా అతి పొడవైన రన్వే ఉన్న విమానాశ్రయం ఏది అంటే 4.12 km అండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి, హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయము రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఆసియా ఖండంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మరి ఈ ఎయిర్పోర్ట్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించారండి. ఇక్కడ మనం చూసాం, మొదటిది తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం హైదరాబాద్ అయితే, రెండవ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది కెంపెగౌడ కర్ణాటకలో ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ పూణే ఇంటర్నేషనల్, పూణే మహారాష్ట్రలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మహారాష్ట్ర అండి. నాగపూర్లో ఉంది. నాగపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ వాస్కోడిగామా గోవాకు వచ్చాడండి. వాస్కోడిగామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పానాజీలో ఉంది. ఇది గోవాలో ఉంది. నెడుంబస్సేరి కేరళ అండి. నెడుంబస్సేరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరువనంతపురం కేరళ. కోయంబత్తూర్ తమిళనాడు. కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తమిళనాడు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ. సంగమేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజస్థాన్. నెక్స్ట్ వీర సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేర్లో ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో ఉందండి, ఆంధ్రప్రదేశ్. మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంగళూరు కర్ణాటక అండి. కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాలికట్ కోజికోడ్ కేరళలో ఉందండి. తులిహల్ ఎయిర్పోర్ట్ మణి తూలిపోయింది. ఓకేనండి. రాజా ఝాన్సీ శ్రీ గురు రామదాస్ ఎక్కడుందండి? పంజాబ్లో ఉంది. శ్రీ గురు రామదాస్ పంజాబ్లో ఉందండి, అమృత్సర్లోని పంజాబ్లో ఉంది. తిరుచిరాపల్లి తమిళనాడు. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తమిళనాడు. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. లాల్ బహదూర్ శాస్త్రి మరి వారణాసిలో ఉంది, ఉత్తరప్రదేశ్ అండి. వారణాసి ఉత్తరప్రదేశ్. లాల్ బహదూర్ శాస్త్రి. గయా అంటే బీహార్ అండి. గయా ఎయిర్పోర్ట్ బీహార్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ రెండు ఎక్కువ అడుగుతుంటాడు. సూరత్ అండ్ వడోదరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గుజరాత్లో ఉందండి. వడోదరా అండ్ సూరత్. షేకుల్ అలామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉందండి. నెక్స్ట్ కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలో ఉందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 30ది బిర్సా ముండా ఎయిర్పోర్ట్ జార్ఖండ్లో ఉందండి. రాంచీలో ఉంది. బిర్సా ముండా రాంచీ. బాగ్దోగ్రా ఎయిర్పోర్ట్ పశ్చిమ బెంగాల్ అండి. బాగ్దోగ్రా ఎయిర్పోర్టు పశ్చిమ బెంగాల్లో ఉంది. రాజా భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యప్రదేశ్లో ఉందండి. రాజా భోజ్ మధ్యప్రదేశ్. బిజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదండి ఒడిస్సా. సో అదేవిధంగా బిజు పట్నాయక్ ఒడిస్సా అండి. ఒడిస్సా. నెక్స్ట్ అండి కుషీనగర్ ఉత్తరప్రదేశ్ అండి. ఇదండి మ్యాటర్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.